ఆ రోజు అంటే ఈ రోజు బాలకృష్ణ గారు అన్న ఈ వ్యాఖ్యలకి సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో ప్రస్తుతానికి మనం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నాడు నేడు అన్నట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది హీరోస్ అంటే మహేష్ బాబు గారు, రాజమౌళి గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చాలా సాదరంగా ఆహ్వానించినట్లు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా బయటకు వచ్చి సినిమా వాళ్ళ కష్టాలన్నీ తెలియజేశాము, చాలా సానుకూలంగా స్పందించారని చాలా పాజిటివ్గా మాట్లాడుకున్నారు. అండ్ మరోపక్క చాలా దూరంగా కార్లు ఆపిచ్చారు, మమ్మల్ని నడుచుకుని లోపలికి వచ్చాము, నడుచుకుని బయటికి వెళ్ళారు హీరోలంతా. సో ఇటువంటి మాటలు కూడా ప్రస్తుతం ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బట్ అదంతా అవాస్తవం అంటున్నారు కొంతమంది. నిజంగానే అవమానించారు. ఈరోజు బాలయ్య గారు కూడా అన్నారు అవమానించారు అని. ముఖ్యమంత్రి గారి ఇల్లు అనేది ఒక ప్రోటోకాల్. చీఫ్ మినిస్టర్ చెప్పాను కదా, 60 ఏళ్ళ ఐఏఎస్ ఆఫీసరు 35 ఏళ్ళు ముఖ్యమంత్రిని కూడా నిలబడుకొని సంతకం పెట్టిస్తాడు. అప్పుడు ఎవరిని అవమానించినట్టు అది ప్రోటోకాల్. రెండోది, ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ గవర్నర్ కార్యాలయానికి పోయినప్పుడు అన్ని ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది. ప్రోటోకాల్ ప్రకారం పోవాలి. మన ఇమేజ్లు పనిచేయవు అక్కడ. కార్లు ఏడ వరకు పోవాలి, ఎమ్మెల్యే కార్లు ఏడ వరకు పోవాలి, చీఫ్ సెక్రటరీ కార్లు ఆడికి పోవాలి, డీజీపీ కార్ ఆడికి పోవాలి, గవర్నర్ కార్ ఆడికి పోవాలి అనేది ఒక రూల్ ఉంటుంది. అక్కడ స్వర్ణ గారు నాకు చాలా గౌరవం కాబట్టి మీ కారు సరాసరి పైన కూర్చొని పెట్టుకు ఇంకో పెద్ద ఆయన తీసుకొచ్చి వెనకాల కూర్చొని పెడతారు. కుదరదు. ప్రోటోకాల్ ఇది ప్రోటోకాల్. కానీ ప్రోటోకాల్ దాటిపోరు. కాబట్టి రాష్ట్రపతి, గవర్నరు, ముఖ్యమంత్రి అనేది ఇది ప్రోటోకాల్ ఆఫీస్. కాబట్టి అక్కడ ఎక్కడ అవమానం జరగలేదు. ఆ రోజు చిరంజీవి గారిది ఈ విషయంలో మిస్టేక్ ఉంది. చిరంజీవి గారు స్పందించకపోవడం వల్ల దీనిపైన ఆయన ఇబ్బంది పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయనకు అర్థమవుతుంది, కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. నిజానికి ఆ రోజే చిరంజీవి గారు స్పందించి ఉంటే ముగిసిపోయింది. ఆయన గుమ్మనంగా ఉండడంతో ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు చివరికి దాన్ని వాడేస్తున్నారు. అందరూ ట్రంప్ కార్డు లాగా ఊరుకోవాలి, వాడేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఆయన మాట్లాడినాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటారు, మీ అన్నని డైరెక్ట్గా అసెంబ్లీలో అవమానిస్తే బాలకృష్ణ నువ్వేం చేస్తున్నావు ఇంకా ఆయన చెప్తారు. ఇప్పుడు అనుభవించాల్సిందే. ఎందుకంటే గతంలో లేని దాన్ని మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు ఉన్నదాన్ని ఎందుకు ఒప్పుకుంటారు? ఇక్కడ ఖచ్చితంగా బాలకృష్ణ గారి వ్యాఖ్యలు అనవసరమైనటివి. ఆయన అనవసరంగా మాట్లాడాడు. కనీసం ప్రభుత్వం చేయాల్సింది రేపైనా దాన్ని రికార్డు నుంచి తొలగించండి. తొలగించకపోతే జగన్ గారికి వచ్చిన నష్టమేం లేదు, ప్రభుత్వానికి కానీ వ్యవస్థకు కానీ అగౌరవంగా ఉంటుందని గుర్తించాలి. అండ్ మరీ ముఖ్యంగా ఆ రోజు అంటే ఆ సందర్భాలలో పలుసార్లు చిరంజీవి గారు సురేఖ గారితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి వాళ్ళని ఆహ్వానించడం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సోషల్ మీడియాలో అవే హైప్ అవుతూ ఉన్నాయి. సో ఒకరికొకరు శాల్వాలు కప్పుకున్నారు, భోజనం చేశారు, చాలా సాధారణంగా ప్రేమతో మాట్లాడుకున్నారు. నా సోదరుడు చిరంజీవి అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం, ఇవన్నీ చూసినప్పుడు అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ మంచి సంబంధం ఉందనే మనం అనుకోవచ్చు. బట్ ఈ రోజు ఎందుకు అవమానించారు, ఇంత ఇబ్బంది పెట్టారు సినిమా వాళ్ళను, ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎవరు అవమానించారు? కొన్ని సందర్భాల్లో నిజం గడప దాటే లోపల అబద్ధం మొత్తం చుట్టేసి వచ్చేస్తుందంట. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చెందిన అబద్ధాన్ని చుట్టించేసినారు, సమాజం నమ్మింది. బట్ ఈరోజు నిజం చాలా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడడం వల్ల చిరంజీవి గారి గతంలో జగన్ ఏం చేశారని రెండు పోల్చుకునేస్తారు కదా. కాబట్టి మనం విపరీత పోకడలకు వెళ్ళి ఆ రోజుకి అది పనిచేస్తుంది కదా వాడేద్దాం అనుకుంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది. కానీ అసలు కథ మారినప్పుడు మొత్తం ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ టైంలో సినిమా వాళ్ళకి ఏం చేయలేదు అని అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 1.5 year అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళకి ఏం చేస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. మీకు ఎంతవరకు అర్థమైంది, ఏం చెప్తారు మీరు? చేశారుగా, ఓజీ సినిమాకి 1000 రూపాయలు టికెట్ పెంచారు, బాగా పెంచారు కదా. కాబట్టి అంటే అది ఒకటి చేశారు వాళ్ళు ఈ కాలంలో. కాబట్టి ఇది అదే చెప్పుకుంటారు వాళ్ళు. అంటే సినిమా ఏమి చేయాలన్నా ఒక శాశ్వతంగా చేయాలి, హడావుడి చేయాలి. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రయత్నం చేసినారు, సినిమా టికెట్లు స్ట్రీమ్ లైన్ చేయడం కానీ ఆన్లైన్లో. అంటే ఆయన ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత తీసుకొని ఇప్పుడు ఉదాహరణకు సినిమా టికెట్లు పెంచుకోవచ్చు, బట్ మీరు ఎంత బడ్జెటో చెప్పను. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు తీస్తారు, పైరవీసీ వచ్చేసి వాళ్ళు నష్టపోతున్నారు. స్టార్టింగ్లో 4 రూపాయలు సంపాదించుకోవడం కోసం అడిగారు. దానికి ఆయన ఏం చెప్పినాడు, 500 కోట్ల సినిమానా 100 కోట్ల సినిమానా మీరు లెక్క చెప్తే దానికి అనుగుణంగా పెంచుకునే దానికి అవకాశం ఇస్తున్నాడు. దానివల్ల ఏమవుతుంది, ఈ ట్యాక్స్ ఎగవేత ఆగిపోతుంది. 100 కోట్లు పెట్టి బడ్జెట్ అనుకో, ట్యాక్స్ కట్టాలిగా. కాబట్టి ట్యాక్స్ వస్తే ప్రభుత్వానికి ఆదాయం కదా, ప్రభుత్వానికి కోసం ప్రజలకే మంచిది కదా, అకౌంటబిలిటీ వస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చేసినాడు. సినిమా ఫీల్డ్లో అభివృద్ధి చెందడానికి మన హైదరాబాద్ ఒక అడ్వాంటేజ్ అయితే, డిసడ్వాంటేజ్ కూడా అదే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అట్టడిది లేదు కదా, కొంచెం మెల్లిగా వస్తుంది. జగన్ గారు అది కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ సినిమాలు తీస్తే కొంత ఎక్కువ నేను ప్రోత్సాహాలు ఇస్తాను, ఇవి కూడా మాట్లాడారు. విశాఖపట్నంలో స్టూడియోస్ కట్టడానికి స్థలాలు ఇస్తాను. ఆ మార్గంలో వెళ్ళి ఖచ్చితంగా ఒక మంచి ప్రయత్నం చేస్తే చేయొచ్చు. ఈ ప్రభుత్వం ఎప్పుడు చేస్తో చూద్దాం.